హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంగా తెలుగు ఛానల్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియోలో ఉగాది పండగ సందర్భంగా ఉగాది స్పెషల్ రెసిపీస్ చూపించబోతున్నానండి. మీరు కూడా ఈ ఉగాది పండగ రోజున ఎలాంటి హడావుడి లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీస్ బొబ్బట్లు, సగ్గుబియ్యం పాయసం, మామిడికాయ పులిహోర, ఉగాది పచ్చడిని చూపించబోతున్నాను. మీరు కూడా ఈ ఉగాది పండుగ రోజున ఎలాంటి హడావిడి లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకొని దేవునికి నైవేద్యంగా పెట్టుకోండి. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి రెసిపీస్ చూద్దాం. ఉగాది పచ్చడి ఈజీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం, అంటే 6 రుచులతో చేస్తారండి. ఈ ఉగాది పచ్చడి తీసుకోవటం ఆరోగ్యానికి చాలా మంచిది. తీపి, వగరు, చేదు, పులుపు, ఉప్పు, కారం ఇలా 6 రుచులతో ఈ ఉగాది పచ్చడిని తయారు చేస్తారండి. ఈ షడ్రుచుల సమ్మేళనాన్ని జీవితానికి ప్రతీకగా భావిస్తారు. ఇప్పుడు పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా వేప ఆకులను తీసుకొని వాటి కొమ్మలను సపరేట్ చేయాలి. ఇప్పుడు వేప కొమ్మలకు ఉండే పువ్వులను సపరేట్ చేసి వాటికి ఉండే కాడలను తీసేయండి. ఈ విధంగా చేతితో నలిపి అందులో ఉండే పువ్వులను సపరేట్ చేయాలి. ఈ పువ్వులన్నింటినీ కూడా ఒక చాటలో వేసి జాగ్రత్తగా పువ్వు రేకులన్నీ కూడా సపరేట్ అయ్యే విధంగా చెరుక్కోవాలి. ఇలా చెరిగితే పువ్వు రేకులన్నీ సపరేట్ అవుతాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూసారా? ఇప్పుడు కావలసిన పదార్థాలు చూద్దామండి. ఈ పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. ఇప్పుడు ఒక్కొక్క రుచి చూద్దాం. చింతపండు, ఇది పులుపు, నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోండి. పావు గంట సేపు నానబెట్టండి. వేప పువ్వు రేకులు, ఇది చేదు, 2 టీ స్పూన్స్ తీసుకోండి. బెల్లం, ఇది తీపి, 2 స్పూన్స్ తీసుకోండి. కారం, పావు టీ స్పూన్. ఉప్పు రుచికి సరిపడినంత తీసుకోవాలండి. పచ్చి మామిడికాయ, ఇది వగరు. ఇవి కావలసిన పదార్థాలండి. ముందుగా నానబెట్టిన చింతపండును ఇలా రసం తీసుకోవాలి. పచ్చి మామిడికాయను ఇలా ముక్కలుగా తీసుకోవాలి. ఇవి 2 స్పూన్లు తీసుకోండి. ఒక బౌల్ తీసుకొని అందులోకి చింతపండు రసంను యాడ్ చేయండి. పులుపు ఉందనుకుంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేయండి. మామిడికాయ ముక్కలను యాడ్ చేయండి. 2 స్పూన్ల మామిడికాయ ముక్కలను యాడ్ చేయండి. 2 స్పూన్ల బెల్లంను యాడ్ చేయండి. వేప పువ్వు రేకులను వేయండి. తగినంత సాల్ట్ యాడ్ చేయండి. ఇప్పుడు కారంను వేయండి. వీటన్నిటిని ఒక స్పూన్తో బాగా కలపండి. అన్ని రుచులు బాగా కలిసేలా కలపండి. మన ఉగాది పచ్చడి ఈజీగా చాలా సింపుల్గా రెడీ అయింది. ఇలా మనం ఉగాది పండుగ రోజున ఉదయాన్నే చేసి దేవునికి నైవేద్యంగా పెట్టి మనం కూడా ఈ పచ్చడిని తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. అలాగే ఈ పచ్చడి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఉగాది పండుగ రోజున ఈ పచ్చడిని తయారు చేసుకోండి. మామిడికాయ పులిహోర చేసుకోవడానికి పచ్చి మామిడికాయని తీసుకోవాలి. మీడియం సైజ్ పచ్చి మామిడికాయ సరిపోతుందండి. ఇప్పుడు ఈ పైన తొక్కను మొత్తం తీసేసుకోవాలి శుభ్రంగా. చూసారా? ఈ విధంగా మామిడికాయ తొక్క మొత్తం తీసేసుకోవాలి. ఈ విధంగా మామిడికాయ మొత్తాన్ని తురుముకోవాలి. ముందుగానే అన్నాన్ని వండి పెట్టుకోవాలండి. పావు కేజీ బియ్యం తీసుకున్నాను. మనం తీసుకున్న ఒక పచ్చి మామిడికాయకి కరెక్ట్గా సరిపోతుంది ఈ రైస్. దీన్ని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా పల్లీలు వేసుకోవాలి. పల్లీలను ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 4 పచ్చిమిర్చి చీలికలు, 4 ఎండుమిరపకాయలను కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకును కూడా వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి బాగా కలిసేటట్టుగా. ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకోవాలి. మీకు వద్దనుకుంటే స్కిప్ చేయండి. ఇంగువ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మంచిగా కలిసేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారా, మన పోపు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం. ఇప్పుడు అదే కడాయిలోకి మనం తురుము పెట్టుకున్నాం కదండి, పచ్చి మామిడికాయ తురుమును కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే పోపులో కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. అన్నం చల్లారిపోయిందండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఈ మామిడికాయ తురుమును కూడా వేసుకొని అంతా మంచిగా కలిసేలా కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. పులుపుని చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే నేను తీసుకున్న మామిడికాయ మొత్తం సరిపోయిందండి. ఈ విధముగా అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా, పోపును కూడా వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకొని సరిపోతే వేసుకోవాలి. పైన కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుందండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మామిడికాయ పులిహోరని ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ ఉగాది పండుగ రోజున ఈ మామిడికాయ పులిహోరను చేసుకొని దేవునికి నైవేద్యంగా పెట్టుకోండి. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సగ్గుబియ్యం 1/2 కేజీ తీసుకున్నానండి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా చేయటం వల్ల ఉండలు కట్టకుండా ఉంటుంది. అందుకని 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా మంచిగా మనం నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇలా చేస్తే ఉండలు కట్టకుండా ఉంటుంది. షుగర్ 750 గ్రాములు తీసుకున్నానండి. మనం తీసుకున్న 500 గ్రాముల సగ్గుబియ్యానికి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని అందులోకి 3 చెంబుల దాకా వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న సగ్గుబియ్యానికి 3 చెంబుల దాకా వాటర్ సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. దీన్ని మనం మరిగించుకోవాలి, బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయింది. ఇప్పుడు మనం సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. సగ్గుబియ్యం వేసిన తర్వాత అప్పుడప్పుడు మనం తిప్పుతూ ఉండాలి, లేకపోతే అంటుకుపోతుంది. కాబట్టి మనం మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ సగ్గుబియ్యం ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత జీడిపప్పు పలుకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కిస్మిస్లు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఒకసారి చూద్దామండి. చూడండి, తిప్పుతూ ఉండాలి అప్పుడప్పుడు, లేకపోతే అంటుకుపోతుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. ఏదైనా స్వీట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదా, జీడిపప్పు కిస్మిస్లను కూడా వేసుకొని అన్నీ కలిసేలాగా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చూసారా, మన సగ్గుబియ్యం అనేది పూర్తిగా ఉడికింది. ఇప్పుడు 1 లీటర్ పాలు పోసుకోవాలి. ఇవి కాచిన పాలండి. ఈ పాలు పోసుకొని అన్నీ కలిసేలాగా ఒకసారి తిప్పుకోవాలి. సగ్గుబియ్యం అనేది పూర్తిగా ఉడకాలి. ఉడికిన తర్వాత మాత్రమే మనం పాలని యాడ్ చేసుకోవాలి. 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు 750 గ్రాముల పంచదారని కూడా యాడ్ చేసుకొని పంచదార పూర్తిగా కరిగిపోయేంత వరకు మనం కలుపుకోవాలి. పాలు పోసిన తర్వాత మనం సిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే పాలు అనేది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం అప్పటి నుంచి సిమ్లో పెట్టుకోవాలి. షుగర్ పూర్తిగా కరగటానికి 2-3 నిమిషాలు టైం పడుతుంది.
చూసారా, షుగర్ పూర్తిగా కరిగిపోయింది. చూడండి, మనకి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. మన సగ్గుబియ్యం పాయసం రెడీ అయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కమ్మనైన సగ్గుబియ్యం పాయసాన్ని ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే సగ్గుబియ్యం ఒంటికి చలవ చేస్తుంది కాబట్టి చాలా మంచిది. మీకు షుగర్ వద్దు అనుకుంటే షుగర్ ప్లేస్లో బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే దేవునికి మనం నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి. ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు పచ్చి శనగపప్పు తీసుకోవాలండి. ఈ పచ్చి శనగపప్పును 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. 2 సార్లు కడిగిన తర్వాత మరలా ఫ్రెష్గా వాటర్ పోసుకొని కనీసం 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. మనకి కుదరకపోతే 1 గంట అన్నా సరిపోతుంది. ఇలా నానబెట్టుకోవడం వల్ల పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది. 2 గంటల సేపు నానబెడదాం. ఇప్పుడు మరొక గిన్నెని తీసుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే పచ్చిశనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర మైదా పిండిని తీసుకోవాలి. ఇప్పుడు చిటికెడు ఉప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆయిల్ అంతా బాగా కలిసేలాగా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలా కాకుండా కొంచెం లూజ్గా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ పోసుకోకుండా కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా మన చేతికి కొంచెం జిగటగా అలా ఉండాలండి. ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసి ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని కనీసం 2 గంటల పాటైనా నానబెట్టుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని 2 గంటల సేపు నానబెట్టుకుందాం. ఇవి ఎంత బాగా నానితే అంత బాగా వస్తాయి మన బొబ్బట్లు. మనం ఏ కప్పుతో అయితే మనం పచ్చిశనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో కప్పు బెల్లం తీసుకోవాలి. ఇప్పుడు పచ్చిశనగపప్పుని ఒకసారి చూద్దామండి. చూడండి, మంచిగా నానిపోయినాయి. ఇప్పుడు ఈ వాటర్ అంతా వంపేసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నెని తీసుకొని ఈ పచ్చిశనగపప్పు మొత్తాన్ని కుక్కర్ గిన్నెలోకి వేసుకోవాలి. తర్వాత పచ్చిశనగపప్పు మురిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు తర్వాత మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూద్దామండి. 3-4 విజిల్స్ తర్వాత చూడండి, పప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ పప్పులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని అంతా వంపేసుకోవాలి. చూడండి, పప్పు అనేది బాగా ఉడికింది. చూడండి, ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని ఈ పప్పు మొత్తాన్ని మ్యాష్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చండి. బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. చూసారా, ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. ఈ విధంగా చూడండి, చాలా మెత్తగా ఉంది. ఈ విధంగా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత 1 కప్పు బెల్లాన్ని తీసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే పచ్చిశనగపప్పును తీసుకున్నామో ఆ కప్పుతో 1 కప్పు బెల్లాన్ని తీసుకోవాలి. 1 స్పూన్ వాటర్ పోసానండి, అంతేను. మీకు అవసరమైతే పోయండి, లేకపోతే అవసరం లేదు. ఈ బెల్లాన్ని మొత్తం కరిగేంతసేపు మనం కరిగించుకోవాలి. బెల్లం మొత్తం పూర్తిగా కరిగిపోవాలి. మనకి పాకమేం అవసరం లేదండి. బెల్లం మొత్తం పూర్తిగా కరిగిపోతే సరిపోతుంది. చూసారంటే ఇలా నురగ వస్తే మన బెల్లం మొత్తం పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు మనం మ్యాష్ చేసుకున్న పచ్చిశనగపప్పు ముద్దను కూడా వేసుకొని ఈ పాకంలో మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి.
ఈ పాకం మొత్తం ఈ పచ్చిశనగపప్పు ముద్దకు మొత్తం బాగా పట్టాలి. బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. నెయ్యి వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పాన్కి సపరేట్ అయ్యేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే బాగా కుక్ అయినట్టండి. చూడండి, మనకి పాన్కి సపరేట్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఆరబెట్టుకోవాలి. కాబట్టి దీంట్లోనే ఈ పాన్లోనే మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఆరబెట్టుకుందాం. ఇలా స్ప్రెడ్ చేస్తే వదిలేస్తే కొంచెం సేపు వదిలేస్తే ఆరిపోతుంది. ఇప్పుడు ఒకసారి చూద్దామండి. చూడండి, మంచిగా ఆరిపోయింది. ఇప్పుడు మనం వీటిని ఉండలుగా తయారు చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా మనకు కావాల్సిన సైజులో. ఇప్పుడు 2 గంటల పాటు నానబెట్టుకున్న మన పిండి ముద్దను ఒకసారి చూద్దామండి. చూడండి, మంచిగా బాగా నానిపోయింది. మెత్తగా కూడా ఉంది చూడండి. ఇప్పుడు ఈ పిండిని మనకి కావాల్సిన సైజులో చిన్న చిన్న ముద్దలుగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మందపాటి కవర్ని ఒకటి తీసుకోవాలి. దాని మీద నెయ్యి అప్లై చేసుకొని ఒక పిండి ముద్దను తీసుకొని చిన్నగా ఒత్తుకోవాలి. తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా శనగపిండి బెల్లం ముద్దను కూడా తీసుకొని అన్ని వైపులా కవర్ అయ్యేటట్టు మంచిగా కవర్ చేసుకోవాలి. 4 వైపులా కవర్ చేసుకొని పిండి ముద్దను తయారు చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఈ విధంగా ఒత్తుకోవాలి. తర్వాత చేతితో నిదానంగా ఒత్తుకోవాలి. పిండి బయటికి రాకుండా నెమ్మదిగా చేతితో ఒత్తుకోవాలి. చూసారా, ఈ విధంగా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకోవాలి. పాన్ అనేది బాగా హీట్ ఎక్కి ఉండాలండి. హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే మన బొబ్బట్టుని వేసుకోవాలి. బొబ్బట్టు వేసిన తర్వాత పైన మనం ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసుకోవాలి. 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇప్పుడు రెండో వైపు తిప్పుకుందాం. రెండో వైపు తిప్పిన తర్వాత కూడా కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలి. చూడండి, మన బొబ్బట్టు రెడీ అయిపోయింది. ఇప్పుడు సేమ్ అదే ప్రాసెస్లో ఇంకొక బొబ్బట్టును కూడా ప్రిపేర్ చేసుకుందాం. ఈ విధంగానే 2 వైపులా తిప్పుకుంటూ నెయ్యి వేసుకుంటూ కాల్చుకోవాలి. ఇలాగే మిగిలిన బొబ్బట్లను కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా, మిగిలిన బొబ్బట్లను కూడా ఈ విధంగా మొత్తం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నానండి. చూడండి, అంతేనండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మన బొబ్బట్లని. ఈ ఉగాది పండుగ సందర్భంగా మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ఈ బొబ్బట్లని ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగా వస్తాయి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియోని చూసి. ఈ బొబ్బట్లను ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క విధంగా పిలుస్తారండి. భక్షాలు అంటారు, పూరన్ పూలి అంటారు, ఒబ్బట్టు అంటారు, ఓలిగలు అంటారు. ఈ విధంగా ఎన్నో రకాల పేర్లతో పిలుస్తారు. ఏ పేరుతో పిలిచినా సరే టేస్ట్ మాత్రం అదే టేస్ట్తో సూపర్గా ఉంటుంది. చూసారు కండి, ఉగాది స్పెషల్ రెసిపీస్. మీరు కూడా ఈ ఉగాది పండుగ రోజున ఎలాంటి హడావిడి లేకుండా ఈజీగా ఈ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకొని దేవునికి నైవేద్యంగా పెట్టుకోండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.